ఆర్బీఐ అందరికీ ఉపయోగం అయ్యేలా 7 భారీ మార్పులను తెచ్చింది. నంబర్ 1, మీరు గనక డిజిటల్ ఫ్రాడ్ కి గురైనట్లయితే మీకు 25,000 రూపాయల వరకు కాంపెన్సేషన్ ఆర్బీఐ ఇస్తుంది. నంబర్ 2, ఎలాంటి తాకట్టు లేకుండా 20 లక్షల రూపాయల వరకు లోన్ మీరు పొందొచ్చు. మూడోది, లోన్ రికవరీ ఏజెంట్స్ గురించి స్ట్రిక్ట్ రూల్స్ ను ఆర్బీఐ తెచ్చింది. ఒకవేళ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసినట్లయితే బ్యాంకు జవాబారి, బ్యాంకు మీద ఫైన్ వేయడం జరుగుతుంది. నంబర్ 4, లాగ్డ్ క్రెడిట్ సిస్టమ్. అంటే మీకు తెలియకుండా ఏదో లింక్ క్లిక్ చేసేశారు, ఓటీపీ చెప్పేశారు, ట్రాన్సాక్షన్ అయిపోయింది అనుకున్నట్లయితే స్ట్రేంజర్, ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తికి మీ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యే ముందు కొంచెం కూలింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ కూలింగ్ పీరియడ్లో అది స్కామ్ అని మీకు తెలిసినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ అవ్వకుండా మీరు ఆపేయొచ్చు. ఐదోది, మీరు సర్వీస్ గురించి బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకేదో థర్డ్ పార్టీ ప్రోడక్ట్ని అమ్మకూడదు, మిస్ సెల్లింగ్ అవ్వకూడదు. మీరు అడిగితే మాత్రమే అలాంటి సర్వీస్ దొరుకుతుంది. ఇది కంపల్సరీగా తీసుకోవాలి అనే ప్రెషర్ని బ్యాంకులు మీ మీద వేయడానికి అవకాశం లేదు. ఆరోది, రైతులకు కూడా ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. అలానే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా ఎక్కువ సర్వీస్ జనసామాన్యులకు అందేటట్టు ఆర్బీఐ ఫ్రేమ్వర్క్ ని డిజైన్ చేసింది. అయితే ఇవన్నీ సర్వీసెస్ కామన్ మ్యాన్ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి, ఏ డేట్ నుంచి ఈ సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటుంది, వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. పాయింట్ నంబర్ 1, మీ అకౌంట్ హ్యాక్ అయింది. మీరేదో లింక్ క్లిక్ చేశారు, ఓటీపీ అడిగారు, ఎవరో చెప్పేశారు, మీ అకౌంట్ నుంచి డబ్బు కట్ అయ్యింది. ఇలాంటి ఫ్రాడ్ అయినప్పుడు మీరు ఏమీ చేయడానికి వీలవ్వదు. పోలీస్ స్టేషన్కి వెళ్తారు, మీరు కంప్లైంట్ ఇస్తారు, అయినా కూడా సాల్వ్ అవుతుంది అనే ఒక భరోసా ఉండదు. అలాంటి వాళ్ళ కోసమే ఆర్బీఐ కొత్త రూల్ని తెచ్చింది. 25,000 రూపీస్ వరకు కాంపెన్సేషన్ని ఆర్బీఐ పే చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మన ఇండియాలో 65% కన్నా ఎక్కువ స్కాము స్మాల్ అమౌంట్దే జరుగుతుంది. స్మాల్ అమౌంట్ అంటే ఏంటి? ఆర్బీఐ ఇచ్చిన డెఫినేషన్ని చూసుకున్నట్లయితే 50,000 కన్నా తక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అలాంటప్పుడు అది స్మాల్ అమౌంట్ అని లెక్కిస్తారు. 5,000, 10,000, 20,000, 40,000 ఇలా కట్ అయినట్లయితే మీ అకౌంట్ నుంచి అది స్మాల్ ట్రాన్సాక్షన్. ఎక్కువ శాతం స్కామ్లు ఈ స్మాల్ అమౌంట్ రేంజ్లోనే జరుగుతుంది. సో నా అకౌంట్ నుంచి డబ్బు కట్ అయింది, ఎంతవరకు దొరుకుతుంది? దీంట్లో 2 రూల్స్లు ఉన్నాయి. అప్ టు 25,000 ఇదొక్క క్రైటీరియా. రెండోది, మీ అకౌంట్ నుంచి ఎంతైతే అమౌంట్ కట్ అయిందో దాంట్లో 85% వరకు రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేనేదో లింక్ క్లిక్ చేశాను, 20,000 రూపాయలు నా అకౌంట్ నుంచి కట్ అయింది. 15% నా రెస్పాన్సిబిలిటీ, నెక్స్ట్ 15% బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ, మిగిలిన 70% అంటే 70% ఆర్బీఐ రెస్పాన్సిబిలిటీ. సో నా అకౌంట్ నుంచి 20,000 కట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్, 15% అంటే ఎంత? 3,000 రూపాయలు. కస్టమర్ది 3,000 రూపాయలు, బ్యాంక్ ఇవ్వాల్సింది 3,000 రూపాయలు, మిగిలిన 14,000 రూపాయలు ఆర్బీఐ ఇస్తుంది. సో 3,000 నాది పోయింది, బ్యాంక్ 3,000 ఇస్తుంది, ఆర్బీఐ 14,000 ఇస్తుంది. సో 17,000, 17,000 రూపాయలు మీ అకౌంట్కి రికవర్ అవుతుంది. ఇలాంటి స్కామ్ గురించి ఆర్బీఐ ఎందుకు కాంపెన్సేషన్ పే చేయాలి? మీకు అన్క్లెయిమ్డ్ మనీ గురించి తెలుసు కదా. అంటే నేను అకౌంట్ ఓపెన్ చేసేసాను, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసాను, నేను నా ఫ్యామిలీకి చెప్పలేదు, నేను ఇప్పుడు లేననుకోండి, అలాంటప్పుడు ఆ డబ్బు అలానే మిగిలిపోతుంది. సో ఆ డబ్బుని ట్రేస్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడానికి ప్లాన్ ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే 10 years తర్వాత డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అని ఆర్బీఐ దగ్గర ఉంది. ఆ ఫండ్కి ఇలాంటి డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా కలెక్ట్ అయ్యింది 85,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ డిఈఏ ఫండ్లో ఉంది, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్. ఆ ఫండ్ నుంచి లైఫ్లో ఒక్కసారి మీరు ఫేస్ చేసిన డిజిటల్ ఫ్రాడ్ గురించి ఆర్బీఐ ఈ కాంపెన్సేషన్ని పే చేస్తుంది. అప్ టు 25,000 రూపీస్ ఈ కాంపెన్సేషన్ అనేది లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఒక వ్యక్తికి దొరుకుతుంది. ఎగ్జాంపుల్ 2, ఒకవేళ మీ అకౌంట్ నుంచి 1,00,000 రూపాయలు కట్ అయిందనుకోండి, ఇది స్మాల్ ట్రాన్సాక్షన్ కాదు, ఇది బిగ్ ట్రాన్సాక్షన్. 50,000 కన్నా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు కూడా మీకు మాక్సిమం 25,000 వరకు మాత్రమే కాంపెన్సేషన్ దొరుకుతుంది. అంటే ఆర్బీఐ ఎలా ప్లాన్ చేస్తుందంటే,
అప్ టు 25,000 మరియు మీ డబ్బు ఎంతైతే కట్ అయిందో దాంట్లో 85%. ఈ రెండిట్లో ఏది తక్కువ దాన్ని ఆర్బీఐ సెలెక్ట్ చేసుకుంటుంది. సో అలాంటప్పుడే ఎక్కువ మందికి ఇలాంటి కాంపెన్సేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. సో స్మాల్ ట్రాన్సాక్షన్స్ అప్ టు 85%, బిగర్ ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం 25,000. ఇంతవరకు మీరు కాంపెన్సేషన్ డిజిటల్ ఫ్రాడ్ గురించి పొందొచ్చు. 2017లో ఒక రూల్ ఉండేది. ఒకవేళ కస్టమర్ లింక్ క్లిక్ చేసినట్లయితే, ఓటీపీ చెప్పినట్లయితే అది కస్టమర్ యొక్క గ్రాస్ నెగ్లిజెన్సీ, అలా క్లిక్ చేయకూడదు అని చెప్పినా కూడా క్లిక్ చేసేసారు. సో అప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ మాత్రమే అయి ఉండేది, బ్యాంకు రెస్పాన్సిబుల్ కాదు, ఆర్బీఐ రెస్పాన్సిబుల్ కాదు అని. ఆ రూల్ని ఆల్టర్ చేసింది ఆర్బీఐ. ఇప్పుడు ఒక్కసారికి మీకు కాంపెన్సేషన్ ఇస్తాము, దాని తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఆర్బీఐ థాట్ ప్రాసెస్. మీరు కూడా కాంపెన్సేషన్ పొందాలంటే మీకు ఫ్రాడ్ అయిన వితిన్ 3 days మీరు ఇన్ఫార్మ్ చేయాలి, కంప్లైంట్ రేజ్ చేయాలి. బ్యాంకుకో ఆర్బీఐకో కంప్లైంట్ రేజ్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అలానే మీకు ఏదో ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ అయ్యిందనుకోండి, ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు మీరు 1930 ఈ నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. సెకండ్ పాయింట్, మీరు ఎలాంటి తాకట్టు లేకుండా, ష్యూరిటీ లేకుండా 20 లక్షల రూపాయల వరకు లోన్ పొందొచ్చు. దేని గురించి? స్మాల్ బిజినెస్ గురించి, మైక్రో అండ్ స్మాల్ బిజినెస్ గురించి 20 లక్షల వరకు మీరు లోన్ తీసుకుంటే ఎలాంటి తాకట్టు అవసరం లేదు. ఇంతకు ముందు రూల్ ఏముండేదంటే 10 లక్షల రూపాయల వరకు నో కొలాటరల్, 10 లక్షల పైన మీరు ₹1 తీసుకోవాలన్నా ఏదైనా ఒక ష్యూరిటీ తాకట్టు మీరు ఇవ్వాల్సిందే, కొలాటరల్ ఇవ్వాల్సింది. ఆ రూల్ని ఆర్బీఐ పక్కన పెట్టింది. ఎందుకు? ఈ 10 lakh rupees వరకు నో కొలాటరల్ అన్నది 2010లో తీసుకున్న నిర్ణయం. దాని తర్వాత ప్రైజెస్ అనేది చాలా పెరిగింది, ఇలాంటప్పుడు బిజినెస్ చేయడానికి అవ్వదు. దాని గురించే ఆర్బీఐ మైక్రో మరియు స్మాల్ ఎంటర్ప్రైజెస్కి 20 లక్షల వరకు లోన్ ఇవ్వాలి అని ఒక రూల్ని తెచ్చింది. April 1, 2026 నుండి ఈ రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకో 50 days తర్వాత ఈ రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు ముద్రా లోన్ తీసుకున్నారనుకోండి, లేకపోతే CGTMSE స్కీమ్ కింద ఏదో బెనిఫిట్ని పొందారు, అలాంటి లోన్లు కూడా ఈ స్కీమ్ కింద కవర్ అవుతాయి. లోన్ లిమిట్ ఎక్స్టెండ్ అయింది కదా, ఈ బెనిఫిట్ ఎలా పొందాలి? మీరు కొత్త లోన్కి అప్లై చేస్తున్నారు, అలాంటప్పుడు మీరు చెప్పొచ్చు, చూడండి బ్యాంక్ రూల్ మార్చింది, సో 20 lakh వరకు వితౌట్ కొలాటరల్ నేను లోన్ తీసుకోవచ్చు. 10 lakh లిమిట్కి కొలాటరల్ లేదు కాబట్టి ఇంతకు ముందు అంత మాత్రమే నేను తీసుకునేటోడిని. నేను కొత్త లోన్ తీసుకుంటున్నా, లేదు ఎగ్జిస్టింగ్ లోన్ని రిన్యూ చేస్తున్నాను అన్నా కూడా ఆ కొలాటరల్ లిమిట్ ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి ఆ బెనిఫిట్ని మీరు పొందొచ్చు. సో అప్లై చేసేటప్పుడు కొత్త లోన్ అయినా ఎక్స్టెన్షన్ అయినా బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేయండి. మూడోది, లోన్ రికవరీ ఏజెంట్ వల్ల హరాస్మెంట్ గురించి అండి. ఎందుకంటే బ్యాంకులు లోన్ ఇస్తుంది, రికవరీ అవ్వకపోతే ఈ రికవరీ ఏజెంట్లు వస్తారు. మీరు లోన్ కట్టలేదనుకోండి, ఏదో డిలే అయిందనుకోండి, అలాంటప్పుడు వాళ్ళ ట్రీట్మెంటే వేరు, వాళ్ళు అడిగే విధానం వేరు. మీరు ఆ సిచ్యువేషన్లో కట్టకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడము, అలా మీ ఫ్రెండ్ సర్కిల్ని హరాస్ చేయడము, మీ గురించి వేరేగా మాట్లాడడము, ఇలాంటివన్నీ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ఏదేదో చేస్తారు. వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. కొన్ని ఎథికల్ ప్రిన్సిపల్స్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్ చేస్తే బ్యాంకులు ఏం చెప్పేవి? బ్యాంకుకి రికవరీ ఏజెంట్స్కి సంబంధం లేదు, వాళ్ళు థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ మెంబర్సు, వాళ్ళకి మేము చెప్తాంలేండి, వాళ్ళు ఇక మీద అలా చెయ్యరులేండి. ఇలాంటిది ఒక డిస్కనెక్ట్ ఉండేది. ఇప్పుడు రికవరీ ఏజెంట్స్ కూడా బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ. అంటే రికవరీ ఏజెంట్స్ మీకు ప్రాబ్లం చేసినట్లయితే, ఇలాంటిది ఏదో వయోలేషన్ చేసినట్లయితే, రూల్స్ పాటించలేదు అన్నట్లయితే మీరు ఆర్బీఐ ఓంబుడ్స్మన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఏ బ్యాంక్కి రికవరీ ఏజెంట్స్గా వాళ్ళు పనిచేస్తూ ఉంటారో ఆ బ్యాంక్ మీద ఫైన్ పడుతుంది. ఆర్బీఐ బ్యాంక్కి అగెయిన్స్ట్ యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకు? రికవరీ ఏజెంట్స్ మీతో మిస్బిహేవ్ చేశారు దాని గురించి. సో ఆర్బీఐ బ్యాంక్ని రెస్పాన్సిబుల్గా ఇప్పుడు చూస్తుంది. ఇక మీద రికవరీ ఏజెంట్స్ మిమ్మల్ని హరాస్ చేసినట్లయితే బ్యాంక్స్ ఆన్సరబుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, లోన్ తీసుకుని కట్టకపోతే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, ఫ్యామిలీకి ఎలాంటి ఎఫెక్ట్ కలుగుతుందని? ఒకవేళ మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, తర్వాత మీరు లేరనుకోండి, అలాంటప్పుడు మీ ఫ్యామిలీ కట్టకపోతే రోడ్డుకు వస్తుంది, మీ ఇంటిని బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అవ్వకూడదంటే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, నెలకి 400 to 500 మీరు పే చేసినా కూడా ₹1,00,00,000 వరకు మీరు కవరేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. దీని గురించే పాలసీ బజార్ ఉంది. మీరు ఇక్కడ 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ యొక్క ప్రోడక్ట్ని కంపేర్ చేయొచ్చు. అలానే ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
అంతేకాదండి, జస్ట్ ఒక హెల్త్ ఎమర్జెన్సీ ఒక ఫ్యామిలీని కంప్లీట్ పాపర్ చేసేస్తుంది. మొత్తం సేవింగ్స్ ఖాళీ అయిపోతుంది. అలా అవ్వకూడదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు 400 to 500 ఎవ్రీ మంత్ అనుకున్నా కూడా డీసెంట్ కవరేజ్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 25% డిస్కౌంట్ పొందొచ్చు. 30 minutes క్లెయిమ్ సపోర్ట్ కూడా మీకు డెడికేటెడ్గా దొరుకుతుంది. 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉంటారు. మీరు పాలసీలను కంపేర్ చేసి సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అలానే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా మీకు దొరుకుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి కంపేర్ చేయండి, మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, పాయింట్ నెంబర్ 4 ఏంటంటే లాగ్డ్ క్రెడిట్ సిస్టమ్. మీరు అమౌంట్ ఎంటర్ చేస్తారు, ఓటీపీ కొడతారు, అమౌంట్ మీ అకౌంట్ నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని ట్రాన్సాక్షన్ అంటారు కదా. లాగ్డ్ అంటే ఆ ట్రాన్సాక్షన్ లేట్ అవుతుంది. ఎవరో ఒక తెలియని వ్యక్తికి మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, తెలియని లింక్ క్లిక్ చేసేసారు. అలాంటప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అనేది లాగ్ అవుతుంది, లేట్ అవుతుంది. మీకు ట్రాన్సాక్షన్ చేసిన ఒక 10 minutesలో అరే ఇదేంటో ప్రాబ్లం అని తెలిసినట్లయితే మీరు ఆ ట్రాన్సాక్షన్ని రీకాల్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. దీనికి ఒక కూలింగ్ పీరియడ్ అని ఉంటుంది. ఇలాంటి సిస్టమ్ని తీసుకురావాలని ఆర్బీఐ ప్లాన్ చేస్తూ ఉంది. అలానే కొన్ని వల్నరబుల్ కేటగిరీలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్ అండి, వాళ్ళకి తెలియకపోవచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎలా వర్క్ అవుతుందని వాళ్ళకు తెలియకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. అలాంటప్పుడు జస్ట్ యూపీఐ పిన్ కొడితే ట్రాన్సాక్షన్ అవ్వదు, ఇంకేదో వేరే సేఫ్టీ ఫీచర్ ఉంటుంది, దాన్ని కూడా మీరు చేయాలి. ఆ తర్వాత మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇలాంటి కొన్ని ఫీచర్స్ని తీసుకురావాలని ఆర్బీఐ ప్లాన్ చేస్తూ ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. మీరు ఆఫీస్లో ఉన్నారు, ఎవరో ఒక అన్నోన్ పర్సన్ మీకు కాల్ చేస్తారు. సార్, మీ ఫ్యామిలీ మెంబర్కి యాక్సిడెంట్ అయిపోయింది, హాస్పిటల్కి అడ్మిట్ చేశాము, ఎమర్జెన్సీ, ట్రీట్మెంట్ గురించి 10,000 మీరు పే చేయాలి, డాక్టర్లు అడుగుతున్నారు. మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలో తెలీదు, ట్రాన్సాక్షన్ చేశారనుకోండి. దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో మీరు క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే ఇది స్కామ్ అని తెలుసుకున్నారనుకోండి. అలాంటప్పుడు ఆర్బీఐ యొక్క ఈ లాగ్డ్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా మీరు ఆ ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి క్లియర్ ఫ్రేమ్వర్క్ని సెట్ చేయాలని ఆర్బీఐ ప్లాన్ చేస్తూ ఉంది. సో చాలా త్వరలోనే ఇలాంటి లాగ్డ్ క్రెడిట్ సిస్టమ్, యూపీఐ ఫ్రాడ్, ఆన్లైన్ ఫ్రాడ్, స్కామ్స్ ఇవన్నీ స్టాప్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది, ఆర్బీఐ తీసుకొస్తుంది. 5వ పాయింట్, బ్యాంక్ ఎంప్లాయీస్ మీకు ఎలాంటి ప్రోడక్ట్ని కూడా మిస్ సెల్లింగ్ చేయడానికి అవకాశం ఉండదు. దాని గురించి కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. మీరు హోమ్ లోన్కి అప్లై చేస్తున్నారు, లేదు ఈ ఇన్సూరెన్స్ మీరు కంపల్సరీగా తీసుకోవాలి, హోమ్ లోన్ కావాలా ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇలా చెప్పడానికి అవకాశం ఉండదు. మీ రిస్క్ ప్రొఫైలు, మీ రిక్వైర్మెంట్ ఇవన్నీ అనలైజ్ చేసి మీకు సూట్ అయ్యే స్కీమ్ గురించి మాత్రమే వాళ్ళు చెప్పాలి. వాళ్ళ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏదో ఒక స్కీమ్ని మిస్ సెల్ చేయడానికి అవకాశం ఉండదు. అలా చేసినట్లయితే వాళ్ళు కూడా పనిష్మెంట్కి గురవుతారు. మీకు ఫోర్స్ఫుల్లీ ఏదైనా స్కీమ్ని అమ్మినట్లయితే అలాంటప్పుడు కూడా మీరు ఆర్బీఐ ఓంబుడ్స్మెన్లో కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 6th పాయింట్, కిసాన్ క్రెడిట్ కార్డ్ కాల వ్యవధి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇంతకు ముందు 5 లక్షల రూపాయల వరకు రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే లోన్ పొందడానికి అవకాశం ఉండేది 5 సంవత్సరాల వరకు. ఇది రివాల్వింగ్ క్రెడిట్ సిస్టమ్ మీద వర్క్ అయ్యేది. ఎలా? మీ క్రెడిట్ ప్రొఫైల్ చూసుకుని, మీ క్రెడిట్ స్కోర్ చూసి, మీరు రైతులు, మీకు ఎంత భూమి ఉంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసేసి ఒక అమౌంట్ని సెట్ చేసేటోళ్ళు. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డుకి 1 lakh రూపీస్ క్రెడిట్ లిమిట్ అనుకోండి, 30,000 మీరు వాడుకుంటారు, మిగిలింది ఎంత? 70,000 వరకు మీరు వాడొచ్చు. దాని తర్వాత 30,000ని తిరిగి కట్టేశారు. సో మళ్ళీ మీకు 1 lakh వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా రివాల్వింగ్ క్రెడిట్ మీరు తిరిగి కట్టేస్తే ఎక్కువ లిమిట్ ఉంటుంది, తీసుకుంటే లిమిట్ ఎంతైతే ఉంటుందో దాన్ని మీరు పూర్తిగా వాడుకోవచ్చు. ఇలాంటి ఒక రివాల్వింగ్ క్రెడిట్ సిస్టమ్ మీద పనిచేసేది. అది 5 yearsకి ఉండేది. ఇక మీద 6 సంవత్సరాల వరకు మీరు కిసాన్ క్రెడిట్ కార్డులో లోన్స్ని పొందొచ్చు. దీనికి జతగా వేరే వేరే అలైడ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ కవరేజ్ ఏదైతే ఉందో దాని కింద రావాలి. అలాంటి ప్లాన్ కూడా ఆర్బీఐ చేస్తూ ఉంది. సో ఎక్కువ ఫీచర్స్కి కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క ప్రయోజనం రైతులు పొందొచ్చు. 7th పాయింట్, మిషన్ సక్షం. ఏంటి ఈ మిషన్ సక్షం? అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. Tier 2, Tier 3 సిటీస్ అని మనం చూసుకున్నట్లయితే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి ఇప్పుడు అవకాశం లేదు. దాని గురించే ఇప్పుడు హౌసింగ్ లోన్ ఉండొచ్చు, వేరే వేరే లోన్లు ఉండొచ్చు, అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్కి దొరికేటట్టు, ఎక్కువ జనాలకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కింద సర్వీస్ పొందేటట్టు,
ఆ సర్వీస్ బ్యాంకులు కస్టమర్లకు ఇవ్వడానికి కావాల్సిన ట్రైనింగు, దాని గురించి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజికల్ రిక్వైర్మెంటు ఇవన్నీ చూసుకుని ఆర్బీఐ మిషన్ సక్షమ్ గురించి తెలియచేసింది. ఏంటి ఈ మిషన్ సక్షమ్ అంటే 140,000 ఎంప్లాయీస్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ దొరుకుతుంది, అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఇవ్వాలి. సో స్టాఫ్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి, వేరే వేరే సర్వీసెస్, వేరే వేరే ప్రోడక్ట్స్ ఎక్కువ జనాలకు లభించాలి అని ఈ ట్రైనింగ్ గురించి ప్లాన్ చేస్తుంది. టోటల్గా చెప్పాలంటే ఒక కెపాసిటీ బిల్డింగ్ అండి. ఇక మీద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎక్కువ స్కీమ్లను, ఎక్కువ సర్వీస్లను జనాలకి అందిస్తాయి. సో ఇవన్నీ ఫీచర్స్ని ఆర్బీఐ అనౌన్స్ చేసింది, దానికి టైం లైన్ కూడా డిస్కస్ చేసింది. కొన్ని ఫ్రేమ్వర్క్స్ అవుతున్నాయి, కొన్ని April 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని సర్వీసెస్ లైఫ్లో ఒక్కసారి మాత్రమే. ఈ డిజిటల్ ఫ్రాడ్ కాంపెన్సేషన్ గురించి ఇలాంటిది ఆర్బీఐ ప్లాన్ చేసింది. మీరు ఎక్కువ సేఫ్గా ట్రాన్సాక్షన్ చేసుకునేటట్టు, మోసపోకుండా చాలా జాగ్రత్తగా ట్రాన్సాక్షన్ చేసేటట్టు ఇవన్నీ ప్లాన్ చేసింది. సో మీరు కూడా ఈ రూల్స్ని పాటించి ఆర్బీఐ ఫెసిలిటీస్ని పొందండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. Boss Wala. Be the boss.